మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మోహన్ లాల్ గ్యారేజ్లో అగ్ని ప్రమాదం, 3 కార్లు గణేష్ సామాగ్రి బలైపోయిన ఘటన. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ధి, సీఎం రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో దీపావళి సందడి. దీపావళి సంబరాల్లో విషాదం, మెహదీపట్నం ఎస్డిఐ హాస్పిటల్ వద్ద గాయాల పరంపర. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి రామ్నగర్లో జగ్గారెడ్డి గారి ఇంటి వద్ద దీపావళి వేడుకలో పాల్గొన్న జగ్గారెడ్డి దంపతులు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి దీపావళి పండుగను జరుపుకున్న జగ్గారెడ్డి కుటుంబం. మంగళహాట్ ప్రాంతంలోని శివలాల్ నగర్లోని జైలు హనుమాన్ గల్లీ ఎదురుగా ఉన్న మోహన్ లాల్ చిట్టి వాలా గ్యారేజ్లో రాత్రి సుమారు 11 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే 3 కార్లు, 1 ఆటో ట్రాలీతో పాటు గణేష్ వేడుకలకు సంబంధించిన సామాగ్రి, కైట్స్ సామాగ్రి మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానికులు తెలిపినట్లుగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పెద్దతినార్ల గ్రామ సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన 40 టన్నుల బరువుగల భారీ తిమింగలం సుమారు 100 అడుగులు ఉంటుందని అంచనా.
పాతబస్తీ బహదూర్పుర చౌరస్తా వద్ద ఓ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న బహదూర్పుర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే పూర్తిగా దగ్ధమవుతున్న గోదాంలోని స్క్రాప్ సామాగ్రి, ఓ జీపు, ఓ కారు పూర్తిగా బూడిద అవడంతో ఆర్తనాదాలు చేస్తున్న స్క్రాప్ గోదాం ఓనర్. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 4 అగ్నిమాపక దళ వాటర్ కెనాన్ వాహనాలను ఉపయోగించారు. కామాటిపుర పోలీసులు, బహదూర్పుర పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు మరియు అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కామాటిపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆకట్టుకుంటున్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు. దీపావళి ప్రత్యేక ప్రోమో సంక్రాంతికి వినోదాల విందుని హామీ ఇస్తున్న ప్రోమో త్వరలో అనగనగా ఒక రాజు మొదటి గీతం విడుదల. తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజుతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి దీపావళి ప్రత్యేక ప్రోమో విడుదలైంది. నవ్వుల టపాసులను తలపిస్తున్న ఈ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2026 సంక్రాంతికి ప్రేక్షకులకు నవ్వులతో నిండిన అసలైన పండుగకు హామీ ఇచ్చేలా ఈ ప్రోమో ఉంది. నవీన్ యొక్క అద్భుతమైన హాస్య చతురత, అప్రయత్నమైన ఆకర్షణ ప్రతి ఫ్రేమ్లో ప్రకాశించింది. తెరపై నవీన్ ఉత్సాహంగా కనిపించిన తీరు కట్టిపడేసింది. ఈ దీపావళి ప్రోమో వినోదాల విందులా ఉంది. నవీన్ పోలిశెట్టి శైలి హాస్యాన్ని ప్రేక్షకులకు ఎందుకు ఇంతలా ఇష్టపడుతున్నారో ఈ ప్రోమో మరోసారి గుర్తు చేసింది. 30 షాట్స్ ఎడబెట్టిర్రా. అరే హ్యాపీ దివాళీ అన్న, ఏం కావాలి చెప్పు. ఏమేం దొరుకుతాయి? పట్టు చీరలు, సిల్క్ సారీస్ అన్ని ఉన్నాయి మన కాడ. మళ్ళా పటకాయల షాప్కి వచ్చి పట్టు చీరలు దొరుకుతాయి అన్న. రాజు రాకెట్స్ ఎల్లన్న ఇరికనా మీకు? ఎలాన్ మాస్క్ మార్స్ లో నీళ్లున్నాయా లేదా చూడనికి రాకెట్లు పంపించిందిలే, ఇదే అది సేమ్ పీస్. వారంటీ కోసం ఫోటో కూడా పెట్టినామైంది. మీకేం ప్రాబ్లం ఉన్నా ఆయనకు ఫోన్ చేయుర్రి. అవురా, మనం పైలో నీళ్లున్నాయా లేదా చూడనికి వాచ్మెన్ పంపిస్తాం. ఈ డబ్బులు ఉన్నా లేదా రాకెట్లు పంపిస్తారు. ఈ అబ్బా పైసలు ఉన్న పైత్యంలే. మీరు లాస్ట్ టైం తీసుకెళ్ళిన బాంబులు పేర్లేదా? మీరేమన్నా టెర్రరిస్ట్లా అన్నా? మజాక్ దివాళీ బాంబులు అన్నా ఇవి, విన్నావారా? బాంబులు పేర్లేదంట పెద్ద ఆయనకి. అటాక్ ప్లాన్ చేస్తుర్రా ఏంది? లేటెస్ట్ ఫ్యాన్సీ ఒకటి వచ్చింది, కానీ ముందే చెప్తున్నా అంటిచ్చి దగ్గర పోయినామంటే ముఖం మీద వెళ్తుంది. కన్ఫర్మ్ ఫుల్ ధమాకా, ఖతర్నాక్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఘనంగా దీపావళి పండుగ వేడుకలు. జూబ్లీహిల్స్లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్న తలసాని తనయుడు మనువడు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్. మేము చెప్తే అభివృద్ధి చేయడం లేదు, ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలు వింటున్నారు రేవంత్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు నన్ను మానసికంగా హింస పెడుతున్నారు. కాంగ్రెస్ సోడు అడిగితే అభివృద్ధి చేయరా? ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ధి చేస్తామని బోర్డు పెట్టుకున్నారా?
కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యం నడిపే తెలివి లేదు. మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి కదా. ప్రతిపక్షం నుండి వచ్చిన వాడు పక్కలో బల్లెంతో పొడుస్తుంటే వాడు చూస్తూ ఊరుకోవాలా? నేను ఇంత మానసిక క్షోభ అనుభవించడానికి కారణం మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ అంటూ తీవ్ర విమర్శలు చేసిన జీవన్ రెడ్డి. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త అనుభవించాలి. వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాది పెత్తనం చేస్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్నా. అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారునికి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదు సార్. రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్. మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం? ఏముందని కొట్లాడతాం? మన ప్రత్యర్థి వచ్చి మన పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించడం చెప్తే అభివృద్ధి చేస్తాం తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను. కాంగ్రెస్ లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడు అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను. దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీల వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏ సార్ మరి చేసుకోవాలి బతకని. మనకి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమదే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. తేలిపోతుంది సార్. వారం 10 రోజులు ఎలక్షన్ డిక్లేర్ కాగానే ఇటు ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది. కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. ఎవరైతే కాదని ఒకటికే కథం చేయండి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దక్కుతుంది సార్. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీద మీకు విశ్వాసం లేదు మనకి ఎంత కనబడుతుంది. మీ 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను. ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి. మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవన్నా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అది చేస్తాను కదా సార్. నాకు అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పింది సార్. కేసీఆర్ ఇన్ఛార్జ్ ఈ విషయం చెప్పింది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో అరే గంగ నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు గారు నన్ను సత్యం చెప్తున్నా. మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 1 లక్షల వీళ్ళు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. ఆమె తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీలో కలిసి పని చేసిన కాబట్టి మీరు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా అదే సంవత్సర కాలమే కాదు సార్. నేనేమంటాను నా కొరకు అడుగుతాను. నాకే పదవి అక్కర్లేదు మీ గురించి. కాదే దయచేసి నాకే పదవి అక్కర్లేదు. మీ గురించి నేను చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలని 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ ఎక్కేస్తా అని చెప్పి నేను.
నాకు కాదే, నా కార్యకర్త హక్కుల్ని కాపాడాలి. మరి పార్టీ నమ్ముకున్నాం అన్నా. రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేత పాదయాత్ర ఎట్లా నడిచామన్నా? హైదరాబాద్ మెహదీపట్నం ఏటా దీపాల పండుగ రోజున టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు విషాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం కంటి గాయాలతో ఆసుపత్రులకు కొంతమంది క్యూ కడుతూ ఉంటారు. ఈసారి కూడా అలాగే జరిగింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాలుస్తూ కొంతమంది ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్లో టపాసులు కాల్చుతూ గాయపడ్డ వారు మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి హాస్పిటల్కి వరుస కట్టారు. ఒక్క సరోజినీ దేవి ఆసుపత్రికి మొత్తం 7 మంది గాయపడిన వారు వచ్చారని, వారికి తగిన చికిత్స చేసినట్లుగా సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ ఇబ్రహీం వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోహన్ లాల్ గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం, 3 కార్లు గణేష్ సామాగ్రి బలైపోయిన ఘటన. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ధి, సీఎం రేవంత్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో దీపావళి సందడి. దీపావళి సంబరాల్లో విషాదం, మెహదీపట్నం ఎస్డిఐ హాస్పిటల్ వద్ద గాయాల పరంపర. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమంజలి, సైనింగ్ ఆఫ్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.